ఒక పెద్ద అడవిలో ఒక ఏనుగు ఉండేది. అది చాలా బలమైనది, పెద్దది. తనకంటే బలవంతుడు ఎవరూ లేరని ఆ ఏనుగు ఎప్పుడూ గర్వపడేది. ఈ అడవిలో నేనే బలవంతుడిని. మిగతా చిన్న జంతువులన్నీ నా ముందు దండం పెట్టాలి. ఒకరోజు ఏనుగు నడుస్తూ చిన్న ఎలికల ఇళ్లను తొక్కేసింది. అన్నా దయచేసి జాగ్రత్తగా నాడు, మా చిన్న ఇళ్ళు పాడైపోతున్నాయి. మీలాంటి చిన్న ఎలుకలు నాకు ఏం చేయగలరు? అన్నా, గర్వం మంచిది కాదు. అందరూ ఒకరికొకరు ఎప్పుడో అవసరమవుతారు. కొన్ని రోజుల తర్వాత అడవిలో విడగాళ్ళు పెద్దవల పన్నారు. నడుస్తున్న ఏనుగు కాలు ఆ వలలో ఇరుక్కుపోయింది. అయ్యో, ఎంత బలంగా లాగినా వల ఊడటం లేదు. ఎవరైనా సాయం చేయండి. ఏనుగు మొరవిని అది తొక్కేసిన ఎలుకలే గుంపుగా పరిగెత్తుకు వచ్చాయి. భయపడకన్నా, మేమంతా కలిసి ఈ వలను కొరికేస్తాం. ఎలుకలన్నీ కసుక్కుమని వలను ఒక్కొక్క తాడు కొరికాయి. కాసేపటికి ఏనుగు విడిపోయింది. నన్ను క్షమించండి మిత్రులారా. చిన్నవారి బలం ఏమిటో ఇప్పుడు నాకు అర్థమైంది. అప్పటినుంచి ఏనుగు గర్వం విడిచింది. ఎవరిని చిన్న చూపు చూడకూడదని అందరూ నేర్చుకున్నారు. ఈ కథ నచ్చిందా? అయితే మమ్మల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం.